ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాస్ట్ అంటే ఆ టీజర్ అంటే ట్రైలర్ అంటే మీరు మమ్మల్ని ట్రైలర్ టీచ్ చేశారు. కామన్ ఆడియన్స్ చూడాలి అంటే మీకు బాగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఉంది. అంటే ఏం చెప్పినా కథ చెప్పినట్టు ఉంటుందేమో కదా, అందుతో నాకు మాట్లాడడం రాదు, కథ చెప్పేస్తానేమో అని భయం. సో మిస్టర్ ఈడియట్ అంటే అర్థమవుతుంటుంది కదా సార్. జనరల్గా మనలో అది ఎవరైనా సరే, అమ్మాయిలు అంటారు అబ్బాయిలు అంటారు, ఎవరికైనా అదేంటి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఇంకొకలాగా వితరణగా ఉన్న ఏ క్యారెక్టరైజేషన్ అయినా మనకి ఈడియట్గా కనిపిస్తూ ఉంటాయి. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. మన కథ అలా నడుస్తుంది అన్నమాట. సో ఆ ఈడియట్ అనే పదము మీకు 20 సార్లు అంటుంది కదా, ఎందుకు అన్నదని మనం చూడాలి సినిమాని. మాకు బాగా ఫేమస్ అయిన రవితేజ గారి సినిమా ఈడియట్లోని చండీగఢ్ లోకల్ అనే డైలాగ్స్ ఉంటాయి. అలాంటి సీన్స్ ఏదైనా ఒకటి రెండు పెట్టడానికి ట్రై చేస్తారా లేదా టోటల్గా? లేదు సార్, నేను అది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే వాటి వల్ల ఏమో సార్ ముందే చెప్తున్నాను కదా సార్, బాబు అన్నట్టు పెద్ద టైటిల్స్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత చిన్నదైనా సరే ఆ గ్లిప్స్ మనం వాడుతున్నాం అనుకోండి, మనం ఇంకా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఇచ్చేస్తాం. దానివల్ల మనం బోర్లో పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నాకు ఏవి మ్యాక్సిమం టచ్ అవ్వకుండానే ట్రై చేశాను. మ్యాక్సిమం నువ్వు ఒక సాంగ్లో ఏదో ఇలా నడుపట్ అసలు నేను అప్పుడు వద్దని కూడా అన్నాను, అదొక షార్ట్ పడింది. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎగ్జాంపుల్లో కూడా మీకు అలాంటి ఏదే ఉండదు కదా, ఇందులో కూడా అలాగే ఉండదు. అంతే, ఏది వాడలేదు సార్ అలాగా. కాకపోతే టైటిల్ సెట్ అవుతుంది అందుకని వాడుతున్నాను. పెళ్లి సందడికి శ్రీకాంత్ గారు రోషన్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు మాధవ్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో మాధవ్లో మీకు బాగా నచ్చిన ఎనర్జీ అంటే డాన్సింగ్ లేదంటే యాక్టింగ్ స్కిల్స్? మాధవ్లో అన్ని అసలు జనరల్గా నాకు అన్ని క్వాలిటీస్ నచ్చితేనే తీసుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే ఐ లైక్ హిస్ కట్అవుట్. ఫస్ట్ మనకి హీరోలో కట్అవుట్ కదండి మనకి నచ్చాల్సింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోస్లోని కట్అవుట్ అంటే గుర్తొచ్చే ప్రభాస్ గారే. అంటే ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు సార్, అప్కమింగ్ ఏ హీరోస్ అయినా సరే మనం చూసిన వెంటనే మనం అనుకుంటాం కదా, వీళ్ళకి ఈ మాస్ ఇమేజ్ వస్తుందనో, లేకపోతే వీళ్ళకి ఇది లవబుల్ ఇమేజ్ వస్తుందనో ఒకటి అనుకుంటాం కదా సార్ ఫ్యామిలీ. అలాంటి దీంట్లో మాత్రం ఐ థాట్ లైక్ రియల్ బీ హ్యావింగ్ దట్ మాస్ ఎలిమెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ ప్రిఫర్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ శంకర్ ఎవరు, ఇషాన్ ఎవరు? చెప్పండి మరి. అది నవంబర్ మీరు తెలుసుకోండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. అందరూ చెప్తారు 2 నిమిషాలు వేసి మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టేస్తే మేమేమి అడగదు. మాకు 2 నిమిషాలు చూపించి క్వశ్చన్లు అడగమంటే మేము అది అడగాలి కదా. ఎవరు కొంచెం నాకు క్లూ ఇవ్వండి. 2 నేనే. 2 మీరేనా? 2 నేనే. చెప్పండి, డైరెక్ట్ గా చెప్తాను. 2 నన్నే పిలిచారు కదా, ఇద్దరు షాను నన్నే పిలిచారు, శంకర్ నన్నే పిలిచారు. 2 నేనే. ఇదే మాకు కావాల్సింది. బాగా అబ్జర్వ్ చేశారు, మీకు బాగా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అది డబుల్ యాక్షన్ లేకపోతే సింగిల్ యాక్షన్? గౌరీ గారు హాయ్. సో నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన ఫీమేల్ డైరెక్టర్స్ 3 నందిని రెడ్డి గారు, సుధా కొంగరా గారు అండ్ మీరు. సో మీ మేకింగ్ స్టైల్ ఇవన్నీ కొంచెం అబ్బాయిలు తీసేటట్టు ఉంటాయి. ఒక ఫీమేల్ ఫ్లేవర్ కనిపించుకుంటూ వేస్తారు కమర్షియల్ ఎలిమెంట్స్తో. సో అది ఎలా మీరు నేర్చుకున్నారు? ఈ విషయంలో బాగా చెప్పుకుంటారు, చాలా సవాళ్ళు చెప్తుంటే అని చాలా షైగా ఫీల్ అయ్యాడు. బట్ యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనం శిశిరికి ఎక్కడ చేసాము, లేకపోతే మన విజన్ ఏంటి, వాట్ ఈజ్ మై అంబిషన్, వేర్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అనేది ఉంటుంది కదండి, మనకు అదృష్టం ఉంటుంది కదా. ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఆఫ్టర్ 20 years ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఆర్ పీపుల్ ఇలాగ నన్ను ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు డూ కమర్షియల్ మూవీస్. సో అందుకనే కొద్దిగా అలా ఆన్సర్ సరిపోయిందా? అండ్ ఫస్ట్ ఫిలిం మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇద్దరు రూల్ చేస్తున్నారు. అంటే రోషన్ ఒక మంచి జోనర్లో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నారు. అండ్ శ్రీలీల అంటే మీకు తెలిసింది, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్
మీరు చేయబోయే సినిమాలకి ఆమెకి డేట్లు అడిగితే ఇచ్చే స్థితిలో ఉన్నారు, ఇస్తారని మీరు నమ్ముతున్నారు? అంటే చాలా బిజీగా ఉందండి అమ్మాయి, భయంగా బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ డేట్స్ ఇస్తారా అంటే మళ్ళీ వాళ్ళు తగ్గ నేను ఖర్చు తీసుకెళ్తే ఎవరు ఇస్తారు కదా సార్, అది కామన్ కదా. సో అంత ఎదగాలని నేను ప్రయత్నిస్తాను. అంతగా అలాంటి కదా అంటే అలా ఇప్పుడు లాంచింగ్ టైం అప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ చేసేయడం కన్నా వాళ్ళు స్టార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంప్రెస్ చేసే కథ కూడా ఉంటుంది చూడండి. ఆ స్థాయికి నేను ఎదగాలని, నా బ్రెయిన్ ఎదగాలని, లేకపోతే నేను అంత హోంవర్క్ చేయాలని నేను నిజంగా కోరుకుంటాను. మీ అంత సపోర్ట్ మిస్టర్ ఇడియట్ సినిమాకి మన మాధవ్ మీరు అనుకునే క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేశారు తన యాక్టింగ్. ఫుల్ఫిల్ అవ్వకపోతే నేను సో కొద్దిగా ఆ విషయంలోని నేను కొద్దిగా స్ట్రిక్ట్ వెళ్ళండి. తర్వాత సార్ ఒక విషయం అయితే చెప్తాను, కొత్తలా ఉంటుంది. ఓకే. అండ్ అదేంటి ఏ హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరోస్లో ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు వేరేలా ఉంటారు. ఆ చిన్న చేంజ్ ఉంటుంది. దానికోసం ఇవన్నీ ప్లీజ్ అమర్చకండి, మీకు అర్థమై ఉంటుంది కదా వాట్ అండ్ ట్రైన్ టు టెల్. సో ఆ చిన్న చేంజ్ ఉంటుంది, ఇప్పుడు కొత్త. అందులో ది బెస్ట్ ఆఫ్ కోర్స్ ఇద్దరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఆ విషయం. బట్ కొత్త ఇస్ కొత్త, దిస్ ఇస్ మై అండర్లైన్. ఎందుకంటే మాస్టర్ లాగా రవితేజ గారు లాగా చేసేయాలి అని అంటే యూనో మీరు వెంటనే అబ్బాయి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేసినట్టు అయిపోతుంది కదా. నేను అప్లీజ్ ఆ మాట కూడా అన్నదాన్ని అంటారు. రవితేజ గారు అంతా చేసేసారు, అవి ఇప్పుడే వదలండి పిల్లలకి, అది రీచ్ అవ్వాలనుకుంటాం అంతే. అది ఆ థాట్ అదే కదా సార్, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలని అనుకుంటాం కదా, అలా మనం కూడా వెళ్తాం అంతే. సో ఎక్కువ ప్రెషర్ అయితే ఉంది సార్. మామూలుగా చేశారు, బాగా చేశారు, ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ యూ సీ ద చేంజ్, అది మాత్రం అంతే. వీఆర్ పాలసీ. ఆల్ ద బెస్ట్. మాధవ్ హాయ్. సో లుక్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. డైనమిక్